200 కాదండి, 300 ఓకే. అవన్నీ గత 10 రోజుల నుంచి మాట్లాడుకుంటుంది ఇదంతా. అది మళ్ళీ ఆ చర్చలోకి మనం వెళ్ళొద్దు. మీ హయాంలో తప్పు జరిగిందా లేదా? తప్పు జరిగింది అని అంటున్నారు, దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయంటున్నారు, సిట్టు కూడా వేశారు. ఇందులో చాలామంది అపచారం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళక తప్పదు, కఠినమైన శిక్షలు వేస్తామంటున్నారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశాలు, వేరే అంశాలు కాదు. మరొక వైపు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అంటున్నారు. రోజా గారు రోజుకి 1000 టికెట్లు పెద్దిరెడ్డి గారు వాళ్ళు అమ్ముకున్నారు అంటున్నారు. చాలా వస్తున్నాయి, ఒకటని కాదు. సార్ వర్మ గారు, అంబటి రాంబాబు గారు ఒక మాట చెప్పారు ఈ రోజు ప్రెస్ మీట్. నేను వినిపిస్తాను, అవన్నీ నేను వినిపిస్తానండి, అవన్నీ నేను వినిపిస్తాను. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో వినండి, తర్వాత అంబటి గారు కూడా వినిపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు బయట ప్లే చేయండి. మీరు నా మీద కోర్టులో కేసులు వేసుకుంటారో ఏమి చేసుకుంటారో చెప్తా. మీరు ఏజీపీలు కదా, మీ దగ్గర వేల కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, వేసుకోండి కోర్టులో. చెప్పండి. సనాతన ధర్మానికి నోటికొచ్చినట్టు మాట్లాడితే మిమ్మల్ని అందరినీ రోడ్ల మీదకి లాగుతాం, గుర్తుపెట్టుకోండి. తప్పు జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకోండి, లేదంటే మౌనంగా మాట్లాడకుండా ఉండండి. మా మనోభావాలకి రెచ్చగొట్టేలా మాట్లాడద్దు. సనాతన ధర్మం మీద పోరాటం చేయాలని నన్ను ఆపేవాళ్ళు ఎవరు లేరు ఈ దేశంలో, గుర్తుపెట్టుకోండి. నేను కనుక సనాతన ధర్మం కోసం నేను పోరాటం చేస్తే చచ్చిపోవడానికి సిద్ధం నేను. కానీ నేను అక్కడి దాకా తీసుకెళ్ళిన విషయాలు, దానికి నిదర్శనమే రామతీర్థ రాముల వారి విగ్రహం శిరిచ్ఛేదం జరిగినప్పుడు ఒక్క మాట మాట్లాడకుండా చెప్పి కూర్చున్నాను. ఆ తెలివితేటలు లేక మీ ప్రభుత్వాన్ని కిందకి తీసుకొచ్చి అధాపాతాలను తొక్కిన మేము మాకు శక్తి లేదనుకుంటున్నావా? ఉండవనుకుంటున్నావా? కానీ మేము సమాజాన్ని కలిపి ఉంచాలని వ్యక్తులను తప్ప విడగొట్టాలని వ్యక్తులం కాదు. మేము రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. మొన్నటికి మన ప్రకాష్ రాజ్ గారు మాట్లాడారు నా మీద. అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఇంకొక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీని నిందించానా? అపవిత్రం జరిగింది, ఇలా జరగకూడదు, ఫుడ్ అడల్టరేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను శిరచ్ఛేదం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం, ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్స్ ఎ టూ వే, నాట్ వన్. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. చూడండి, ఇంకా నెక్స్ట్ బైట్లు కూడా ఉన్నాయి, అవి కూడా ప్లే చేయండి. ఓకే, ఇదండి చిన్నప్పరెడ్డి గారు.